మనం లవ్ చేసుకొని 10 years అయింది కదా. దాని తర్వాత పెళ్ళి అయ్యి 2 years అయింది. ఇప్పుడు నీకు ఈ 2 yearsలో నా మీద ఏ విషయంలో అన్నా సరే ఈ 2 years జర్నీలో ఎప్పుడైనా ఎక్కువ కోపం కానీ బాగా నేను ఇష్టం కానీ లేదంటే సరిగ్గా చూసుకోలేదన్న ఫీలింగ్ కానీ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది. మరీ అంత సెన్సిటివ్ అతను. మా వాడి గురించి మీకు తెలియదు మేడం. ఇప్పుడు ఎలా సెట్ అవుతాడో ఏంటో. ఏ కారణాలు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అంటే మనం హైదరాబాద్ వెళ్ళాం కదా, అప్పుడు వచ్చింది. అంటే మా ఫ్యామిలీని అంత వదిలితే వచ్చాం కదా, నువ్వు ఎలా చూసుకుంటావా ఏంటని భయం ఉంటుంది కదా. నీకు కూడా తెలుసు హైదరాబాద్ వెళ్ళాక నువ్వు ఎలా ఉన్నావో. స్టార్టింగ్ లో పెద్ద గొడవ అయింది కదా. స్టార్టింగ్ లో ట్రబుల్స్ చాలా ఉంటాయి కాబట్టి నాకు కూడా కొన్ని టెన్షన్లు ఉంటాయి కాబట్టి అవన్నీ అలా అలా జరిగిపోతాయి. ఇంకా పర్వాలేదు, ఇప్పుడు ఏం అలా ఏం లేదు, బాగుంది లైఫ్. ఇలా చూడు, ఎన్ని జన్మలెత్తినా నాకు ఇంకొకడు లేడు, నీకు ఇంకొకటి లేదు. ప్రజెంట్ కాదు, ఈ ఏదైతే మన 700 days అవని కదా మన మ్యారేజ్. అవి పెళ్ళి కాకముందు లవ్ అనేది 10 సంవత్సరాల లవ్ ఉన్నా సరే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. అది మనం ఒకసారి కలిసిన మూమెంట్ అయినా లేదా అప్పుడప్పుడు కలిసిన మూమెంట్ అయినా అది చాలా ఉంటుంది. ఇప్పుడు డే 1 స్టార్ట్ అయ్యి డే 700 days కూడా నా పక్కనే ఉండి నాతో ఉన్నావు కదా. మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ పడుకునే వరకు కూడా ఫేస్ టు ఫేస్ నన్ను ఎప్పుడు చూసేవో దానివి కదా. దాంట్లో ఫీలింగ్స్ ఎలా వచ్చాయి ఏంటని నేను అనుకునే లైఫ్ అయితే నాకు ఉంది నీతో. అంటే నేను పెళ్ళి అయ్యాక ఎలా ఉండాలి ఏంటి అని ఎవరైనా అమ్మాయి అనేది ఒక డ్రీమ్ తో పెళ్లి చేసుకుంటారు కదా. దట్టు లవ్ చేసిన అబ్బాయితో అయితే ఇంకొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి పెళ్లికి ముందే నీతో చాలా షేర్ చేసుకున్నాను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి. ఇప్పుడు జర్నీ చాలా బాగుంది. జర్నీ పేరు పెట్ట, అందులో కష్టాలు చూసాను, హ్యాపీనెస్ చూసాను, చాలా చూసాను. ఇకపై ఏం జరిగినా సరే వీడే నా మొగుడు, నేనే వాడి పెళ్ళం. చెప్పు మారనే. కోపం ఏ విషయాల్లో కోపాలు ఇచ్చి బాగా అంటే నేను ఇచ్చేయకూడదు అనే విషయంలో నీకు కోపాలు ఏ విషయాల్లో కోపాలు వచ్చాయి బాగా? నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తో కూర్చుంటావు, నాకు అస్సలు నచ్చదు అది. ఫస్ట్ కోపం. నువ్వు డే మొత్తం ఆఫీస్ లో ఉండి, నేను డే మొత్తం ఆఫీస్ లో ఉండి, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు సెలవుతో కూర్చుంటే నాకు ఎలా ఉంటది? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డే మొత్తం ఫోన్ నా దగ్గర ఉండదు, ఆఫీస్లో పక్కన పెట్టేస్తాం. వర్క్ ఇంపార్టెంట్ అంటే వర్క్ అయిపోయాక ఈవినింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో మొబైల్ వస్తుంది. అది ఆ రూమ్కి ఆఫీస్ నుంచి ఈ జర్నీ గ్యాప్లో మనం ఫోన్ అంటూ యూజ్ చేయలేం. ఇంకోటి మెయిన్ నేను ఫోన్ యూజ్ చేయాల్సిన కారణం ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది. ఈ రెండిట్లో కూడా ఇప్పటి నుంచో మనం రీల్స్ చేయడం, బ్లాగ్ చేయడం ఉంది కాబట్టి ఇవి చెక్ చేసుకోవడం. చూడు, నువ్వు చూడొద్దు అనట్లేదు. కనీసం ఇంటికి రాగానే కాసేపు ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడచ్చు కదా. రాగానే నువ్వు సెల్ తీసుకొని పడుకుంటావు, లేదంటే సెల్ తీసుకొని కూర్చొని బ్లూటూత్ చెవులో పెట్టుకొని దాంతోటే ఉంటావు. నాకు ఎలా ఉంటది? నేను వెయిట్ చేస్తాను కదా, ఇంటికి వస్తాడు ఏదో మాట్లాడాలా, లేదా సరదా ఏదైనా ఉంటాయి కదా. నాకెవరు ఉంటారు ఏదైనా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే? నువ్వే కదా. నువ్వే రాగానే సెల్తో ఉంటే నేను ఎవరికి చెప్పుకుంటాను నా బాధలు, నా కష్టాలు, నా హ్యాపీనెస్ అని? నీతో తప్ప. సారా శ్రీవల్లి నా పెండ్లం, నేను దాని మాట వింటా, అది అడిగిందే చేస్తా. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. 600 100 ఇట్లాంటి విషయాల్లో అందరికీ తెలిసిందే. అస్సలు